గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో క్లియర్ గా ఉన్నాడు. కానీ మారుతి మూవీ విషయంలోనే రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. మార్పు కోసం నేల విడిచి సాము చేస్తున్న ప్రభాస్ అంటున్నారు. నిజమేనా? టేక్ ఎ లుక్. ఆదిపురుష్ మూవీ ట్రైలర్ రానున్న వేళ ప్రభాస్ తాలూకు కొత్త విషయాలు ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇమేజ్ మార్కెట్ ఉన్న ప్రభాస్ తో మారుతి చేసే సినిమా నిజంగా ఫ్యాన్స్ ని కంగారు పెట్టించే కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతోందట. ప్రభాస్ ఫైట్ చేసినా, పంచ్ డైలాగ్ విసిరినా బాక్సాఫీస్ ఊగిపోవాల్సిందే. అలాంటి హీరో కామెడీ చేస్తే, అది డార్లింగ్ లాంటి మూవీ చేస్తే ఇక్కడ జనాలకు బానే నచ్చుతుంది. కానీ ఈ పాన్ ఇండియా మాస్ హీరోని అలాంటి పాత్రల్లో ఇప్పుడు చూస్తారా అనే డౌట్లు పెరిగాయి. కొన్నిసార్లు హీరోల ఇమేజ్లు వాళ్లే మోయలేనంతగా పెరిగిపోతుంది. దాంతో మంచి కాన్సెప్ట్ తో మూవీ చేసినా హీరో రేంజ్ కి తగ్గట్టు పాత్ర లేక రిజల్ట్ రివర్స్ అవుతుందనే కామెంట్ ఉంది. అయితే మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ మూవీల్లో కితకితలు పెట్టగలిగిన ప్రభాస్ ఇప్పుడు అలాంటి సినిమా చేస్తే వర్కౌట్ కాకపోవచ్చనే కామెంట్లే ఎక్కువయ్యాయి. ఒకప్పుడంటే ప్రభాస్ ఇమేజ్ వేరు కాబట్టి డార్లింగ్ లాంటి కామెడీ మూవీలు, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ డ్రామాలు వర్కౌట్ అయ్యాయి. కానీ బాహుబలి, సాహో లాంటి మూవీలతో ఇప్పుడు ప్రభాస్ రేంజ్, ఇమేజ్ పెరిగిపోయింది. ఇలాంటి టైంలో మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేసేది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా విత్ 100% కామెడీ అంటేనే కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి. ప్రభాస్ ఎంత పాన్ ఇండియా హీరో అయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని నెగ్లెక్ట్ చేయటం కూడా సరికాదనే వాదనుంది. అందుకే వాళ్ల కోసమో లేదంటే చిన్న మార్పు కోసమో కానీ మారుతి మేకింగ్ లో తను చేసేది 100% కామెడీ మూవీ అంటున్నారు.